హాయ్ హలో నమస్తే, నేను మీ గోపి. వెల్కమ్ బ్యాక్ టు రెడ్ టీవీ. ఈరోజు మనతో ఉన్నారు మధ్యలో ప్రశాంత్ కుమార్ గారు, హైకోర్టు అడ్వకేట్ గారు. దాంట్లో వర్క్ చేస్తున్నారు మీరు లా బార్ కౌన్సిల్లో. ఒకసారి ఆ సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే సార్. హాయ్, నమస్తే అండి. సార్ ఎలా ఉన్నారు సార్? ఐఎమ్ ఫైన్. మీరు? బాగానే ఉన్నాను సార్. సార్ ఇప్పుడు మన తెలంగాణలో ట్రెండింగ్ ఏంటంటే ఎంపీ ఎలక్షన్స్ అది జరుగుతున్నాయి కదా, వాటి మీద ఏమన్నా మాట్లాడతారా? అంటే ఇప్పుడు మనకి అది మన డెమోక్రటిక్ ప్రాసెస్లో పీరియాడికల్ ఎలక్షన్స్ ఈజ్ ద ఫ్యూచర్ ఆఫ్ ది ఎనీ డెమోక్రటిక్ కంట్రీ. అయితే మనది వీఆర్ ఫాలోయింగ్ ఫెడరల్ సిస్టమ్. సమైక్య విధానంలో ఇప్పుడు రాష్ట్రాలకి అసెంబ్లీ కౌన్సిల్కి ఎలక్షన్స్ ఉంటాయి. అట్లనే ఇప్పుడు పార్లమెంట్లో ఇప్పుడు డైరెక్ట్ ఎలక్షన్స్, లోక్సభకి ఎలక్షన్స్ జరుగుతున్నాయి. డైరెక్ట్ ఇప్పుడు ఎంపీ అరవింద్ బాబు మీకు ఐడియా ఉంది, తెలిసే ఉంటుంది. ఎంపీ అరవింద్ బాబు కవిత మీద పోటీ చేస్తా అంటున్నాడు. దానికి మీరు ఎలా ఉంటుంది? ఇప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఇండివిజువల్ కెపాసిటీ ఉంటుందో, ఇక్కడ ఎక్కువ సమస్యలు ఉన్నాయి, ఏ ప్రాంతంలో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నేను పోటీ చేస్తా అంటే బాగుంటుంది. ఇదేదో ట్రెండింగ్ ఫ్లాషీ లాగా కవిత గారు ఇట్లా ఫేమస్ పొలిటీషియన్, ఆమె మీద నేను పోటీ చేస్తా అనేది అది ప్రజా శ్రేయస్సు అనేది అక్కడ మరుగున పడిపోతుంది. ఆ పొలిటికల్ క్లాషెస్ వ్యక్తిగతంగా జరగడమే ట్రెండ్ అయిపోతుంది. ఇప్పుడు మన ఇప్పుడు సొసైటీలో అదే ప్రాబ్లం అయిపోతుంది. ఇప్పుడు సోషల్ మీడియా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు గారు ఏమన్నారంటే, ఇప్పుడు ఇక్కడ బీజేపీ ఎంపీ సీట్లు గెలిచినా సరే, మళ్ళీ టీఆర్ఎస్ ఎంపీ సీట్లు గెలిచినా సరే, చివరికి వెళ్ళేది మళ్ళీ బీజేపీ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తారు, లేకపోతే కాంగ్రెస్ వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్తారు. ఎందుకంటే స్టేట్లో రూలింగ్ చేస్తుంది కాంగ్రెస్ కాబట్టి. మళ్ళీ చివరికి ఏ పార్టీ గెలిచినా సరే ఎంపీలు అందరూ వెళ్ళి కాంగ్రెస్ కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి అంటున్నారు. దానికి మీరే ఉంటారు? అంటే యాక్చువల్లీ మన దగ్గర కొలిషన్ గవర్నమెంట్ అనేది ఒక ప్రొవిజన్ కాన్స్టిట్యూషన్లో ఉంది సార్. దీనికి ఏంటంటే ఇప్పుడు మళ్ళీ మెజార్టీ రానప్పుడు కొల్యూషన్ గవర్నమెంట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే పార్టీని ఇప్పుడు మన అసలు చెప్పాలంటే ఎప్పటి నుండో ఉంది. అప్పుడు ఇందిరాగాంధీ గారు వేరే కొంతమంది ప్రైమ్ మినిస్టర్స్ ఆ పీరియడ్లో ఏంటంటే మనది మొత్తం ఒక యూనిటరీ గవర్నమెంట్ చేద్దామని ప్రయత్నం చేశారు. అది పాసిబుల్ కాలేదు. కాన్స్టిట్యూషన్ మార్చి అమెండ్మెంట్ చేసి యూనిటరీ గవర్నమెంట్ చేద్దాము ఇట్లా. ఎందుకంటే మళ్ళీ ఇంకోటి ఏంటంటే మన ఇండియాలో డ్రాబ్యాక్ మల్టీ పార్టీ సిస్టమ్ అనేది ఇట్స్ గివింగ్ లాట్ ఆఫ్ సఫర్ టు ది కామన్ పీపుల్. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు పార్టీ మారడం వల్ల అక్కడ చట్టాలు సరిగ్గా లేవు. ఇప్పుడు చిన్నగా ఎవరో ఇప్పుడు ఏం జరుగుతుంది, మొత్తం భారతదేశాన్ని 545 మంది పార్లమెంటేరియన్స్, ఒక 1000 మంది వాళ్ళే పరిపాలిస్తున్నారు 4 కోట్ల మందిని. ఇప్పుడు మన అంటే పైన బీజేపీ పార్టీ ఏమంటుందంటే ఎన్డీఏ కూటమిలో మొత్తం 400 ఎంపీ సీట్లు స్థానాలు సాధిస్తూ ఉంటున్నారు. దానికి మీరే ఉంటారు? అంటే ఇప్పుడు నాకున్న అవగాహన ప్రకారం ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకుంటారు. ఇప్పుడు తెలంగాణ జరిగింది అదే, ప్రజలు మార్పు కోరుకున్నారు. తర్వాత దానికి కొన్ని పరిస్థితులు అనుకూలించినాయి. మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారం చేపట్టింది. అదే కూడా దట్ ఈస్ ద సేమ్ అదే ప్రాసెస్ అక్కడ కూడా సెంట్రల్ గవర్నమెంట్లో అయ్యే ఛాన్సెస్ ఉన్నవి. అయితే ఇక్కడ ఏంటంటే ఏ గవర్నమెంట్ వచ్చినా నేను ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా లాగా నేను కోరుకునేది ఏంటంటే ప్రజా శ్రేయస్కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మన ఇండియాలో చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మనకు అది ఏమంటారు, ఇట్స్ ఒరిజిన్ నుండి మనకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని మనం ఇంకా దాన్ని పెంచుతున్నారు. ఇప్పుడు నాకు వచ్చిన బ్యాడ్ పాలిటిక్స్ ఏంటంటే వాడు ఆ ప్రాబ్లమ్స్ని పాలిటిక్స్ చేసి వాళ్ళు బతుకుతున్నారు. తప్పది. ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయాలనేదే నేను దట్ ఈస్ మై విష్. మీరు చేస్తూ మంచి పోండి. ఇప్పుడు కార్యక్రమాలు చేస్తారు, దాన్నే కలర్ వేసి మళ్ళీ మార్చి చేయడం కాదు. కొత్త తీసుకోండి. బేసిక్గా ఇప్పుడు మనకి ఇంట్లో తల్లిదండ్రులు ఎట్లా పెడతారు మంచిగా, రాజకీయ నాయకుల పాత్ర కూడా అదే. మంచి ఫుడ్ పెట్టాలి, ఎనర్జెటిక్ ఫుడ్ పెట్టాలి, ఆ విధంగా వాళ్ళు చేయాలి. కొందరు ఏం చేస్తారు, దానికి లిక్కర్ వ్యాపారం చేస్తారు. దాని మీద లిక్కర్ ఏమవుతుంది ఫైనల్గా కొన్ని స్టేట్లలో ప్రొహిబిషన్ ఉంది. అట్లా ఇప్పుడు మన కవిత గారు లిక్కర్ వ్యాపారమే కాకుండా నెయ్యి వ్యాపారం కూడా చేస్తున్నారని కొంత మొన్న రీసెంట్గా వచ్చింది. నెయ్యి అంటే ఏంది, సూట్ కేట్లో డబ్బులు మార్చడం అలా సంథింగ్. ఒక నెయ్యి ప్యాకెట్ అంటే 1 కేజీ నెయ్యి అంటే ఒక 20 కోట్లు అని చెప్పారు. మనం వినే ఉంటారు మీరు కూడా. దానికి మీరేమంటారు? ఇప్పుడు సార్ అది ఇప్పుడు మన ఇండియాలో మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పొలిటికల్ కరప్షన్ సార్. మన ఇండియాలో అది పొలిటికల్ కరప్షన్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇప్పుడు ఏ పార్టీ అతీతం కాదు. కాంగ్రెస్ అంటే స్కామ్ల కాంగ్రెస్ అంటాడు. ఇప్పుడు బీఆర్ఎస్ అంటే భూముల దొంగలు అంటారు. ఇక ఏ పార్టీని తీసుకున్నా వాళ్ళకు అన్నీ ఉన్నాయి. బీఆర్ఎస్ అంటే భూముల దొంగలు నిజమేనా? అది ఆల్రెడీ నేను కాదండి, మీడియాలో ఇంతకుముందు వచ్చేసింది. ఇట్లా కాంగ్రెస్ అంటే స్కామ్ల కాంగ్రెస్ అంటారు. ఇప్పుడు బీజేపీ అంటే అది ఒక అల్లకల్లమైన పార్టీ అంటారు. ఇది ప్రజల లోపల ఉన్నది, నేను ఏమంటలేను. ఇప్పుడు దానికి ఏంటంటే ఏ పార్టీ మంచిగా పరిపాలించినా ప్రజలు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు సీనియర్ సిటిజన్స్ ఉన్నారు, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. ఇప్పుడు భారతదేశానికి ప్రపంచంలో ఎంతో విలువ ఉంది. బిగ్గెస్ట్ డెమోక్రటిక్ అంటే సర్వైవ్ అవుతుంది. సర్వైవ్ అయినప్పుడు మనం మోడల్గా ఉండాలి. ఇప్పుడు కూడా కొంతమంది పొలిటీషియన్లు రాజకీయాలకు వచ్చిన వాళ్ళు వాళ్ళ డిగ్నిటీని మెయింటైన్ చేయకుండా దిగజారిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకొని ఒకరి గౌరవం ఒకరు తీసుకొని ఇట్లా చేస్తారు. ఇప్పుడు సమాజంలో ఎన్నో ఉన్నాయి, అది వాళ్ళు మెయింటైన్ చేయాలి. అవి ప్రొఫెషనల్ కండక్ట్ అనేది పొలిటీషియన్ కూడా కంపల్సరీ మెయింటైన్ చేయాలి. వాళ్ళ భాష కానీ వాళ్ళ ప్రవర్తన కానీ ఏమి కానీ ఉండాలి. వాళ్ళ మీద ఒకసారి ఇప్పుడు
కరప్షన్ అలిగేషన్స్ వచ్చినాయి, అవి వచ్చినప్పుడు వాళ్ళు నెక్స్ట్ టైం అవకాశం ఇవ్వదు. వాళ్ళు ఏంటంటారు, ఇప్పుడు ఏమైనా ధనం మూలం హివత్ జగత్ అంటే నేను 5 సంవత్సరాలను ఎన్ని డబ్బులు సంపాదించుకోవాలి, ఎన్ని కోట్లు వేసుకోవాలి, ఎప్పటికైనా డబ్బే కాపాడుతా అని ప్రతి పొలిటీషియన్కి ఉండేలా అదే బతుకుతున్నారు. దట్ ఈస్ ఎవరిని నేను మినహాయింపు చేయలేదు. ఇప్పుడు డబ్బులు వచ్చిన వాళ్ళే చేస్తారు. ఎక్కడ పోయినా డబ్బు ఉంటే ఏముంది, అప్పటికప్పుడు మేనేజ్ చేయవచ్చు, అన్ని పార్టీ ప్రెసిడెంట్లు మేనేజ్ చేయవచ్చు, ప్రజలను కూడా కొనేయచ్చు, ఓట్లు కొనేయచ్చు అనేది ట్రెండ్ జరుగుతుంది. ఇప్పుడు దానికి ఏం చేస్తారు, అందుకే అందరూ కరప్షన్ అవుతుంది. ఇక్కడ కరప్షన్ కావడం వల్ల ఏంటంటే నేను చెప్తున్నా, ఇప్పుడు ఎవరైతే పాలిటిక్స్లో యాక్టివ్ ఉన్నారో వాళ్ళకే మొత్తం ఛానల్ తెలుస్తుంది. దే ఆర్ ఏబుల్ టు కంట్రోల్ ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ మీడియా. రియల్ ఎస్టేట్ దగ్గర ఉండి అన్నీ చేసినప్పుడు వాళ్ళే ధనవంతులు అవుతారు. ఎవడైతే మనకి మన ఫిలాసఫీ ఏంది, మనిషిది పుట్టినోడు ప్రతి ఒక్కరు చనిపోతాడు. కానీ మనం ఇప్పుడు ఉన్నాం, మన స్వాతంత్రం తెచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే ఒక భగత్ సింగ్ గుర్తొస్తాడు, ఒక వివేకానంద గుర్తొస్తారు, ఒక అంబేద్కర్ గుర్తొస్తారు. అట్లా నిస్వార్థంగా సమాజానికి సేవ చేసిన అంబేద్కర్ స్వతంత్రం తెచ్చాడా? స్వతంత్రం తెచ్చారా? అంబేద్కర్ స్వతంత్రం తెచ్చారా అంటే అంబేద్కర్ స్వతంత్రం తేలేదు సార్. నేను వినండి, అంబేద్కర్ స్వతంత్రానికి సంబంధించిన అంబేద్కర్ రాజ్యాంగం రాశారు. వినండి సార్, స్వతంత్రం తెచ్చారా అంటే స్వతంత్రం తెచ్చిన దాంట్లో ఆయన భాగస్వాముడు. ఆయనకు స్ట్రగుల్ తెలుసు, అంబేద్కర్కి ఆయనకు స్ట్రగుల్ తెలుసు, ఆయన కష్టం ఏంటి తెలుసు, దేశ పరిస్థితి చరిత్ర తెలియని రాజ్యాంగం ఎట్లా రాస్తాడు సార్? ఆయన ఎన్నో ప్రపంచాల, ఇప్పుడు మన దేశానికి ఒక్కదానికి రాజ్యాంగాలు అంటే అప్పుడు ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీ బ్యాక్వర్డ్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ జరిగే అన్యాయాలు అవమానాలు చూసి కొత్తగా ఏమన్నా మారుస్తామని ఇట్లా మార్చారు అంతే. బ్రదర్, మీరు అనేది మీకు సబ్జెక్ట్ అది కాదు. ఆయన ఎప్పుడు అంబేద్కర్ అనే వ్యక్తి ఒక కులానికి దానికి ఇస్తే మరి సీఎం కూడా రిజర్వేషన్ చేయాలి, ప్రైమ్ మినిస్టర్ కూడా ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్ చేయాలి. మరి ఎందుకు చేయాలి? ఎమ్మెల్యే ఇప్పుడు అంటే ఎవరు సత్తా వాళ్ళు సార్. ఇప్పుడు ఎమ్మెల్యేస్ ఉన్నారు, కొన్ని రిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారు. ఆ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఆ కాన్స్టిట్యున్సీలో రిజర్వ్ ఉంటుంది ఎస్సీ ఎస్టీ కాన్స్టిట్యున్సీ అని. సో దానికి ఉంటుంది సార్, కొన్ని రిజర్వేషన్స్ అని ఉంటాయి. దానికి అకాంప్లిష్ చేశారు దానికి. అదే సార్ నేను అదే అంటున్నా. ఇప్పుడు ఎమ్మెల్యే ఎంపీలు రిజర్వ్ చేసినట్టు ఒక 10 yearsకు వన్స్ 10 years ఒక ప్రతి స్టేట్కి సీఎం కావాలనాలి. ఇప్పుడు ఏమవుతుంది, అవుతుర్రా మ్యాండేటరీ చేయాలి. ఇవన్నీ మళ్ళీ చేసిండు. అట్లా ఈజ్ ద రిప్రజెంటేటివ్ ఆఫ్ ఆల్ బ్రదర్. ఆయన ఒక్క సొసైటీ కాదు, భారతదేశాన్ని ప్రపంచంలో రిప్రజెంట్ చేసిండు ఆయన. స్వాతంత్రం తెచ్చిండ అంటే ఇప్పుడు అందరం ఉన్నాం, స్వాతంత్రం తెచ్చిన వేదిక మీదకి వచ్చిన వాళ్ళు ఉంటారు. కానీ దూరం ఉండి దాన్ని సపోర్ట్ చేసి అంటే పబ్లిసిటీ లేకున్నా కూడా ఒక దాని ఇంటెలెక్చువల్ థాట్స్ని ప్రొవైడ్ చేసింది ఆయన. కూడా ఆయన యాక్టివ్ పాలిటిక్స్ రాలేదు, మరి ఆయన అప్పుడు ఎంతో అనిశ్చిత గుర్తుపడ్డాడు. అంటే ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది ఫ్రీడమ్ ఫైటర్. నేను ఫ్రీడమ్ ఫైటర్ కాదు సార్, మీరే అన్నారు అణచివేతకు గురి అయ్యబడ్డారని. నేను చెప్పేది ఎస్సీ ఎస్టీ కాబట్టి అప్పట్లో ఆయన అణచివేతకు గురి అయ్యాడు. సో దానివల్ల కొంచెం వాళ్ళ తగ్గట్టుగా రాజ్యాంగం రాసినారు. అయితే దీంట్లో నేను ఒకటి ఎక్స్ట్రీమ్ స్టెప్ ఏంటంటే అణచివేత గురయ్యాడంటే వాళ్ళ ఫాదర్ వాళ్ళు ఆయనకు బ్యాక్గ్రౌండ్ కొంచెం ఎడ్యుకేటెడ్, వాళ్ళు మిలిటరీలో చేసారు, ఆయన అన్నీ చేసారు. ఓకేనా, చేసిన తర్వాత ఆయనకి ఏం బాధ్యత ఇచ్చారండి? ఇది చేయాలి. మరి మనకు బ్రిటిషర్స్ ఛాలెంజ్ చేసారు, మీకు ఇంత ఉన్నది కదా, మీరు యు ఆర్ ఏబుల్ టు ప్రిపేర్ యువర్ ఓన్ కాన్స్టిట్యూషన్. దే మేడ్ ఏ ఛాలెంజ్. అప్పుడు గవర్నర్ జనరల్ బ్రిటిష్ వాళ్ళు చేసినప్పుడు భారతీయులు ఎంతోమంది ముందుకు రావాలి, కష్టపడాలి. దానికి 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడి రాసి అన్ని రాజ్యాంగాలు చదివి చేసిండు ఆయన. అందరు సపోర్ట్ తీసుకుని చేసిండు. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరో స్వార్థానికి, ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఇప్పుడు కేసీఆర్ గారు ఒకటి అన్నారండి, కేసీఆర్ తెలంగాణ తెచ్చిరన్నాడు. ఇప్పుడు ఏమంటారు, చాలామంది తెలంగాణకు అమరులు అయిపోయారు. అవునే కానీ చాలామంది తెలంగాణకి అమరు. నిజమేనండి. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాట్ ఈస్ ద పాయింట్ అంటే దాన్ని ఎవరు సహకారం చేశారు, లాస్ట్కి ఏమంటారు, దాన్ని ఎవరు పోయి దాన్ని ఏమంటారు, విన్నింగ్ పోల్ ఎవరు టచ్ చేశారు, రీచ్ అయింది ఎవరు, ఈ విల్ బి అల్టిమేట్ థింగ్. కరెక్టే, కానీ మరి అది దాన్ని కూడా ఆయన అంత సిద్ధాంతపరంగా అంత మంచి తెచ్చిన ఆయన కూడా కొన్ని త్యాగాలు, ఐ మీన్ ఈ అలాంటి మార్క్ రాకుండా చూసుకోవాల్సి ఉండే. మరి ఈ ప్రవాహంలో ఆయన కూడా నాట్ ఎగ్జామ్టెడ్. అది రాజకీయం అనేది నేను ఒక్కటేనండి, ప్రజలకు ఇబ్బందులు పెట్టకుండా వాళ్ళకు ఇప్పుడు మీరు ఏం స్కీములు చేసినా అల్టిమేట్గా మేమే ట్యాక్స్ పేయర్స్ మేమే డబ్బులు కట్టాలి, మాతోనే నడుస్తుంది. ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ అంది మాతో నడుస్తుంది. మాకు సామాన్య ప్రజలకు భారం కాకుండా ఇప్పుడు మన ఎంత అల్టిమేట్ తీసుకుంటే ఇప్పుడు కేరళ కంటే మన స్టేట్ పవర్టీ ఉన్న స్టేటే. ఇక్కడ కాకుండా చూడాలి. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎన్నో పథకాలు చేస్తుంది. ఫైనల్గా మాకు మళ్ళీ ఒక సడన్గా నీళ్ళ కరెంటు బిల్లు పెంచి మళ్ళీ వాటర్ ట్యాక్స్ పెంచి మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎన్ని పెరిగాయా? లేదండి. ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు వాళ్ళు మనకి కొన్ని ఏమంటారు ఫెసిలిటీస్ ఇస్తారు, అవి ఫ్రీ రైస్ కొంచెం అది ఇస్తారు. కొన్ని మళ్ళీ ఎండ్ ఆఫ్ ది ఇప్పుడు వాళ్ళ పీరియడ్ అయిపోయిన 4-5 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ ట్యాక్సులు పెంచేసి కరెంటు బిల్లు ట్యాక్సులు పెంచేస్తే బర్డెన్ ఎవరికైతుంది? ఇప్పుడు రైతుల సమస్య చూసుకోండి. నేను అనేది ఏంటంటే మీరు ఒక లాంగ్ రన్తో చేయండి,
ఓకేనా ఒకటేసారి మీకు అన్ని బిర్యానీ పెట్టేస్తారా భయ్, ఒకటేసారి మీకు మందు బిర్యానీ దావత్లు వేస్తా అంటే ఎన్ని రోజులు పెడతావు అన్నాను. అది ఆలోచించి ఇప్పుడు మీ ఫైనల్ ఏంటంటే ప్రజలకు కొంచెం ఆ రేట్లు భారం తగ్గించి మంచి చేయాలని చెప్తున్నారు అంతే కదా. సార్ ఇప్పుడు ఏంటంటే పని చేసుకొని తినాలి. ఎవరికైనా ఏంది మనకు పని చేసుకొని కష్టపడి ఏమంటారు కష్టపడి సంపాదించి తింటేనే 8 hours పని చేయాలనేది కాన్సెప్ట్ ఉంది. అందరూ అబ్దుల్ కలాం కూడా అదే చెప్పిండు. ఇప్పుడు ఇలాంటి 8 hours పని చేయమని అబ్దుల్ కలాం చెప్పారా? అందరూ చెప్పారు. అబ్దుల్ కలాం కూడా 8 hours పని చేయాలని చెప్పిండు. కంపల్సరీ 8 hours వర్క్ ఉండాలి. ఇప్పుడు చాలా మంది పొలిటీషియన్స్ ఎంతమంది పని అంటే చేస్తారు. ఇప్పుడు బాగా సక్సెస్ అయిన వాళ్ళు చెఫ్ బేజస్ కానీ లేకపోతే ఎలాంటి మస్క్ కానీ వాళ్ళందరూ 24 hours వర్క్ చేసి అంత పెద్ద స్థాయిలో ఉన్నారు కదా. దట్ ఈస్ మెంటల్ వర్క్ వేరు బ్రదర్, ఫిజికల్ వర్క్ వేరు. నేను ఐఎమ్ టాకింగ్ అబౌట్ ది ఫిజికల్ వర్క్.